తన టారిఫ్లను అపహాస్యం చేసిన ఫ్రాన్స్పై ట్రంప్ కన్నెర్ర చేశారు. తాను కోరిన విధంగా గాజా శాంతి ఒప్పందం బోర్డులో చేరకపోతే ఫ్రెంచి మద్యం, షాంపైన్లపైన 200% టారిఫ్ను విధిస్తామని హెచ్చరించారు. యూరప్ వైపు నుంచి అమెరికాకు ఈ తరహా సవాలు కావడం కొత్త. ఇంతకుముందు ఎప్పుడూ ఎదురుకాని అనుభవం. 1947 నుంచి ఇప్పటి వరకు సంబంధాలను పరిశీలించినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. కోల్డ్ వార్ తర్వాత అమెరికా, యూరప్ సంబంధాల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు ఎదురైనా అవి వ్యూహాత్మక భాగస్వామ్యం దశకు చేరాయి. పరస్పర అవగాహనతో పనిచేస్తున్నాయి. సోవియట్ యూనియన్ ముప్పును ఎదుర్కోవడానికి 1949లో నాటో ఏర్పడింది. అమెరికా, యూరప్లకు అది ప్రధాన రక్షణ కవచంగా నిలిచింది. అప్పట్లో ఒక్క తూర్పు యూరప్ దేశాలు మాత్రమే సోవియట్ రష్యాకు మద్దతు తెలిపేవి. ఆ తర్వాత యుద్ధంతో చితికిపోయిన యూరప్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి అమెరికా భారీగా ఆర్థిక సాయం అందించింది. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని బలోపేతం చేసింది. 1947-91 మధ్య కాలంలో ఈ పరిణామాలను మనం చూడొచ్చు.